అధికారంతో సంబంధం లేకుండా ప్రతినిత్యం ప్రజలతో తిరిగినందుకే ప్రజలు తనను గెలిపించారని అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ బీజేపీ టికెట్ తీసుకొని గెలవడం సాధారణ విషయం కాదు అన్నారు. నియోజకవర్గ ప్రజలు టీడీపీ, బీజేపీ, జనసేన క్యాడర్ తన విజయానికి ఎంతో కృషి చేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి చేసిన అవినీతిని బట్టబయలు చేస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. మంచిదనం, మానవత్వం, నీతి నిజాయితీ ఉంటే దేవుడు ఖచ్చితంగా ఉండడానికి నిదర్శనం అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు. ఎందుకంటే ఈ వాక్యం చెప్పాల్సిన కారణం బెక్కవోలు లక్ష్మీ గణపతి సాక్షిగా ఈయనపై ప్రత్యర్థి ఎవరైతే సత్తి సూర్యనారాయణ ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆయన చేసిన అవినీతి ఆరోపణలు పత్రాలతో సైతం ఎమ్మెల్యే గారు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తే సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు ఆయన దేవుడి మీద చేయలేదు, కేవలం దండ మీద చేయేస్తారని వాళ్ళ కార్యకర్తలు చెప్పారు, వీళ్ళ కార్యకర్తలు చెప్పారు. రామకృష్ణారెడ్డి గారికి టీడీపీ టికెట్ రానప్పుడు సూర్యనారాయణ రెడ్డి గారు మెక్కువల్ టెంపుల్ కి వచ్చి రామకృష్ణారెడ్డితో అబద్ధం చెప్పారు, అందుకే ఆయన టికెట్ రాలేదని. 10 రోజుల్లో సీన్ సిద్ధమైంది, టికెట్ తెచ్చుకున్నారు. బీజేపీ నుంచి కూడా గెలిచారు, అక్కడ మెజార్టీతో గెలిచారు. ప్రస్తుతం బీజేపీ కోటలో మంత్రి కూడా అవుతారన్న వ్యాఖ్యలు ప్రచారం జరుగుతుంది. సార్ మనతో ఉన్నారు. సరే, విజయాన్ని ఎలా చూడాలి సార్? ఎందుకంటే మీకు అత్యంత ఇష్టమైన లక్ష్మీ గణపతి సాక్షిగా మీరు ప్రమాణం చేస్తారు. ఇది ప్రజల విజయం. ప్రజల ఆకాంక్ష నెరవేరింది. అనపర్తి నియోజకవర్గంలో ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ రోజు సత్య సూర్యనారాయణ రెడ్డి గారు గాని వారి అనుయాయులు గాని నన్ను పోటీలో లేకుండా చెయ్యాలి, ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నేను ఉండకూడదు అని ప్రయత్నం చేసి పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టి అనేక కుట్రలు కుతంత్రాలకి తెరలేపితే ఆ లక్ష్మీ గణపతి ఆశీస్సులనండి, ప్రజల ఆకాంక్ష అనండి, కార్యకర్తల పట్టుదల అవనివ్వండి, ప్రజల ఆకాంక్ష కార్యకర్తల పట్టుదల చూసి ఎన్డీఏ కూటమి నాయకుల ఆశీస్సులు అవనివ్వండి, దాంతో మరలా తిరిగి నేను బీజేపీ అభ్యర్థిగా పోటీలోకి రావడం, ఇవాళ 83లో మా తండ్రి గారికి వచ్చిన మెజారిటీ మరలా ఇవాళ నాకు 20,000 దాటి మెజారిటీ ఇవ్వడం అనేది ఇది ప్రజల విజయంగా భావిస్తా. అదే విధంగా జగన్మోహన్ రెడ్డిని ఇవాళ రాష్ట్రం నుంచి ఏ విధంగా తరిమి కొట్టారో ఇవాళ సూర్యనారాయణ రెడ్డి గారి దంపతుల్ని తరిమి కొట్టాలనే ఒక ఆలోచన అనపర్తి నియోజకవర్గంలో రావడమే ఇంత మెజారిటీ రావడానికి కారణం అని కూడా నేను భావిస్తాను. సరే, 5 సంవత్సరాల పాటు మీరు చేసిన పోరాటం చివరికి కాకినాడ సబ్ జైలు కూడా వెళ్ళొచ్చారు. అయినా ఇక్కడ రాజీ పడలేదు, పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ పట్టాల ఎన్నికల సమయంలో పట్టాలు తహసీల్దార్ కార్యాలయంలో స్టాంపులు వేసిందని కూడా అడ్డుకున్నారు. దేని మీద ఇప్పుడు ఫలితాలు? ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం అనేది దొంగ పట్టాలు. అసలు ఒక పద్ధతి ప్రొసీజర్ ఏదైతే పట్టాల పంపిణీ కోసం ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఇవాళ కలెక్టర్ దగ్గర నుంచి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా కింద స్థాయి ఎంఆర్ఓ వరకు అందరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మేలు చేయాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తెరతీశారు. దీనిపైన తప్పనిసరిగా విచారణ జరుగుద్ది, బాధ్యులందరిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, నల్లమిల్లి మూలారెడ్డి గారి ప్రస్థానం నుంచి ఇప్పటి వరకు కేవలం సైకిల్ మీద ప్రయాణం చేశారు. ఇవాళ కూటమి 3 పార్టీలు కలిసే, కానీ మీ మీద మరింత బాధ్యత పెరిగింది. అటు బీజేపీని చూడాలి, ఇటు టీడీపీని చూడాలి. చేతితో కమలం పట్టుకోవాలి, మరో చేతితో సైకిల్ పట్టుకోవాలి. 2 పార్టీలు కాదండి, 3 పార్టీలు బాధ్యత వచ్చింది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు పొత్తు ప్రకటించారో రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర, ఆ రోజు నుంచి కూడా ఇక జనసేన అత్యద్భుతంగా పనిచేసింది. జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో జనసేన కార్యకర్తలు నా విజయం కోసం చాలా శ్రమించారు. మరలా నేను బీజేపీ అభ్యర్థిగా వచ్చిన తర్వాత బీజేపీ కార్యకర్తలు గాని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని, జనసేన కార్యకర్తలు గాని రక్తం పెట్టి పనిచేశారు. చాలా కసితో పట్టుదలతో ఈ పరిస్థితుల్లోనే నేను గెలవాలి అనే ఒక ఆకాంక్ష వారిలో వ్యక్తమైంది. వారికి ప్రజల ఆశీస్సులు తోడైనవి. అందువల్ల 3 పార్టీల కార్యకర్తల బాధ్యతతో పాటు ప్రజల బాధ్యత కూడా నాది. సార్, తెలుగుదేశం పార్టీ చంద్రబాబుకి ఊపిరి పోసింది అనపర్తి. ఎందుకంటే 8 కిలోమీటర్లు ఆయన నడిపించారు. నిజంగా ఆ రోజు మీరు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు. మీ వెహికల్ కూడా స్వాధీనం చేసుకుంటే అప్పటికప్పుడు వెహికల్ ఎక్కితే ఆ వయసులో ఆయన నిచ్చెనెక్కి ఆయనతో పాటుగా మీరే కష్టపడ్డారు. అది మొదటి సంఘటన. 2 పవన్ కళ్యాణ్ సంఘటన. ఇన్ని సంఘటనలు జరిగిన తర్వాత ఇవాళ పురంధేశ్వరి విజయంలో కూడా రామకృష్ణారెడ్డి పాత్ర ఉంది. ఈ 3 విజయాలు వెనకాల రామకృష్ణారెడ్డి గారికి బీజేపీ మంత్రి పదవి వస్తున్నారు ప్రచారం. అవన్నీ ఊహాజనితమైన ప్రశ్నలు. ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ కూటమి ఉంది. కూటమి తరఫు నుంచి మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు నిర్ణయం చేస్తారు. మరి మా తండ్రి గారు అత్యంత సీనియర్ తెలుగుదేశం పార్టీ ఫౌండర్ మెంబర్, 4 సార్లు శాసనసభ్యులుగా పనిచేసిన వ్యక్తి. కాకపోతే ఇక్కడ సామాజిక సమీకరణాల్లో ఆయనకి కూడా ఇప్పుడు రాలేదు. అందువల్ల ఆశ గాని ఆశించటం గాని జరగదు. పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తే, ఇటు ఇవాళ కూటమి ఏ బాధ్యతలు అప్పగిస్తే ఆ బాధ్యతలు నిర్వర్తిస్తాం. ప్రస్తుతం శాసనసభ్యుడిగా నాకు ప్రజలు ఒక బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానికే నేను ప్రయత్నం చేస్తాను. ప్రజలు అఖండమైన తీర్పిచ్చారు. 3 పార్టీల కూటమి అంతా కలిసి పనిచేయడంతో అఖండ విజయం సాధించడం జరిగింది. అయితే అధికారంతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల్లో ఉండవు మా తండ్రి మూలారెడ్డి గారు మాకు నేర్పిన సాంప్రదాయం. అందుకోసమే టికెట్ ఇవ్వనప్పుడు కూడా పల్లెత్తి మాట అనుకుండా ఆయన ప్రజల్లో తిరిగారు. అదే ఆయనకి కలిసి
వచ్చిన పాయింట్ ఏంది, బీజేపీ చీఫ్ పురంధేశ్వరి విజయమైన కూడా అనపర్తి నియోజకవర్గం చాలా ఉంది అనడానికి ఆవిడ గెలిపే నిదర్శనం. మొత్తం మీద ప్రజల కోసం పనిచేస్తా, 3 పార్టీల అధ్యక్షులు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తా, మరోసారి మా తండ్రి గారికి ఇచ్చిన మెజార్టీ ఇచ్చిన అనపర్తి నియోజకవర్గ ప్రజలు ఓటర్ల రుణం మాత్రం తీర్చుకోలేదు. ఖచ్చితంగా వారు వెంటే ఉంటారని రామకృష్ణ రెడ్డి గారు చెప్పడం జరిగింది. బ్యాక్ టు స్టూడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.